ఒడిశా పూరి జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందగా 120 మందికి పైగా గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని వివిధ హాస్పిటల్స్ కు తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, సుమిత్ర, దేశంలోనే అతిపెద్ద యాత్రగా చెప్పుకునేటటువంటి పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే తొక్కిసలాట సంభవించింది. లక్షలాదిగా పూరి అయితే జనం చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకైతే పెద్ద ఎత్తున భక్తులు రావడం, ఒకరినొకరు ఎక్కువగా ఈ క్రౌడ్ ఏదైతే మూవ్మెంట్ అవుతున్న తరంలో రథయాత్ర ప్రారంభమైన తరంలో తొక్కిసలాట అయితే జతం చేసుకుంది. ప్రస్తుతానికైతే సుమారు ఒకరు మృతి చెందారు. 52 మంది పైగా అయితే తీవ్రంగా గాయాలయ్యారు అని సమాచారం వస్తుంది. 200 పైగా మంది అయితే గాయాలు పాలయ్యారని చెప్పేసి ప్రస్తుతం వస్తున్నారు. వారికి సంబంధించి స్థానిక ఉన్నటువంటి హాస్పిటల్లో దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ అందరికీ తరలించి చికిత్సను అందిస్తున్నారు. సుమారు 200 పైగా మంది అయితే ప్రస్తుతానికి అయితే భక్తులు అయితే గాయాలు పాలైనట్లుగా మనకు ప్రాధాన్యత వస్తుంది. వీరిలో 52 మంది పరిస్థితి అయితే కొంత విషమంగా ఉందని చెప్పేసి అయితే ప్రాథమికంగా మనకి తెలుస్తుంది. మొత్తంగా దేశంలోనే అతిపెద్ద యాత్రగా చెప్పుకున్నటువంటి రథయాత్ర ఎప్పుడు ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఈసారి కొంత దుర్ఘటన అయితే కలగడం అయితే బాధాకరంగా కనిపిస్తా ఉంది. సుమిత్ర, అంటే లక్షలాది మంది రథయాత్ర చూడడానికి అక్కడికి వస్తూ ఉంటారు బాలు. అయితే తొక్కిసలాటకు ప్రధాన కారణం ఏంటి? అంటే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన సందర్భంలో ఇలాంటి సంఘటన జరగడానికి కారణం ఏంటి? సుమారు ఏదైతే పూరి రథయాత్ర సంబంధించి పూరి దేవాలయం నుంచి అటు గుడించి టెంపుల్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర ఈ యొక్క రథయాత్ర కొనసాగుతూ ఉంటుంది. ఈ రథయాత్రకు సంబంధించి ఒకే రోడ్డు మీద సాగుతుంది. ఇటువైపు అటువైపు బారికేడ్స్ లా పెట్టి బారికేడ్స్ మధ్యలో అయితే యాత్ర సాగుతుంది. ఈ సమయంలో అయితే స్వామివారిని దర్శించుకునేందుకు సంవత్సరం తర్వాత స్వామి బయటకు వస్తున్న నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు అయితే పెద్ద ఎత్తున ఇటు తెలుగు రాష్ట్రాలు కానీ అటు ఉత్తరాది నుంచి కానీ ఒరిస్సా సంబంధించిన ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది అయితే భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే స్వామివారిని దర్శించుకునేందుకైతే ఎగబడుతున్న పరిస్థితి నేపథ్యంలోనే ఈ తొక్కిసలాట ఘటన జరిగిందని చెప్పేసి అయితే ప్రాథమికంగా భావిస్తున్నారు. అంటే మిగిలిన వారు ఎవరైతే గాయపడ్డారో వారిని హాస్పిటల్స్ కు తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది బాలు? సుమారు ఈ యొక్క తొక్కిసలాటలో 200 మంది వరకు గాయాలు పాలయ్యారు. వీరిలో 52 మందికి అయితే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పేసి అయితే స్థానికంగా మనకి తెలుస్తుంది. వీరందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలిస్తున్నారు. ఇటు ఏదైతే పూరి జగన్నాథ్ ట్రస్ట్ సంబంధించినటువంటి అధికారులు కానీ అటు ఒరిస్సా ప్రభుత్వం కానీ వెంటనే సహాయ చర్యలు చెబుతున్నారు. మరోవైపు ఏదైతే పూరి రథయాత్ర ఉంటుందో రథయాత్ర సమయంలో ఎక్కువైతే భారీగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మొత్తం క్రౌడ్ అంతా కంట్రోల్ చేయడానికి అటు ఫైర్ ఇంజిన్స్ కూడా భారీగా ఉంచుతారు. కాబట్టి ఈ నేపథ్యంలో అందరినీ అయితే కాపాడేందుకు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వెదర్ కూడా బాగాలేనట్టుగా తెలుస్తోంది. అసలు వెదర్ అప్డేట్స్ ఏంటి? వెదర్ కండిషన్స్ కూడా దీనికి కారణమని అనుకోవచ్చా బాలు? ఎస్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్వారా కొంత వర్షాలు పడుతున్నాయని చెప్పేసి అయితే మనకి వర్షాలు పడుతున్న నేపథ్యంలో అయితే నిన్న ఉదయం కూడా కొంత వర్షం సంభవించిందని చెప్తున్నారు. అయితే రథయాత్ర సందర్భంగా వర్షాలు పడడం అనేది సహజంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా స్వామివారిని అయితే భక్తులు దర్శించుకోవడానికి అయితే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఉంటుంటారు. మరోవైపు అటు యొక్క చల్లదనం కోసం కూడా భారీగా ఫైర్ ఇంజిన్స్ తో ఈ యొక్క భక్తుల మీద అయితే నీళ్లు చల్లుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ భక్తులు ఒకరి మీద ఒకరు తొక్కిసలాట అయితే జరగడం అయితే కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు. అంటే బాలు, అక్కడ అసలు ఏర్పాట్లు ఎలా ఉంటాయంటే లక్షల సంఖ్యలో భక్తులు వచ్చిన సందర్భంలో వాళ్ళందరినీ కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తూ ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. క్రౌడ్ పెరిగినప్పుడు అసలు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి? క్రౌడ్ కంట్రోల్ సంబంధించి శతాబ్దాలుగా జరుగుతున్న ఉత్సవం కాబట్టి ఎప్పుడు వాళ్ళు ముందు చర్యలు చేస్తుంటారు. ప్రతి 10 మీటర్లకు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఒరిస్సా సంబంధించిన ఫైర్ ఫోర్సెస్ కానీ సెంట్రల్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ వీరందరూ కూడా రంగంలోనే ఉంటారు. ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు జరిగినా ఎదుర్కొనేందుకైతే సెంట్రల్ ఫోర్సెస్ కూడా భారీగానే ఉంటారు. అయినప్పటికీ కూడా భక్తులు లక్షలాది మంది తరలి రావడం, ప్లేసెస్ ఏదైతే రథాలు వెళ్లే సమయంలో ఇటు అటు కొంచెం తక్కువ పేస్ ఉంటుంది. ఎందుకంటే 3 రథాలు కూడా ఒకేసారి వెళ్తుంటారు నేపథ్యంలో ఈ సైడ్ లో ఉన్నటువంటి వారు కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే రథయాత్ర ప్రారంభమైనాక ఎంత డిస్టెన్స్ లో ఈ తొక్కిసలాట జరిగింది బాలు? అది రథయాత్ర ప్రారంభమైన కాసేపటికే ఈ యొక్క తొక్కిసలాట ఘటన అయితే జరిగిందని మనకు ప్రాథమిక సమాచారం అవుతుంది. అయితే ప్రారంభం నుంచి ఏదైతే గురించి టెంపుల్ ఉంటుందో అక్కడికి వెళ్ళేసరికి సుమారు 4-5 గంటల సమయం పడుతుంది. నేపథ్యంలో ఈ భారీగా జనాలు గుమ్ముకోవడం కానీ సైడ్ నుంచి వెళ్లే రోడ్స్ కూడా పూర్తిగా మూసివేసి ఉంటాయి. ఈ నేపథ్యంలో మెయిన్ లైన్ ఏదైతే ఉందో గురించి టెంపుల్ వరకు ఉన్నటువంటి మెయిన్ లైన్ పూరి జగన్నాథ్ టెంపుల్ నుంచి వచ్చేటటువంటి ఆ ప్రధాన రహదారి గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు. ఈ రోడ్డు మీదనే రోడ్డుకి ఇటువైపుగానే ప్రజలు వెయిట్ చేస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకునేందుకైతే. ఈ నేపథ్యంలో పక్కకి వెళ్లే పరిస్థితి కూడా
ఉండదు. ఎందుకంటే అటు ఇటు షాప్స్ కొంత ఉంటాయి, బిల్డింగ్స్ కానీ ఇవి కానీ ఉంటాయి కాబట్టి తప్పించుకునే అవకాశం ఉండదు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో. ఈ ఘటన నేపథ్యంలోనే ఇలా జరిగి ఉండొచ్చు అని అయితే ప్రాథమికంగా భావిస్తున్నారు. అంటే విజువల్స్ లో చూస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ చాలా అంటే ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. అయినా కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరగడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. మరి భక్తుల పరిస్థితి ఏంటి? ఇంకా అక్కడ క్రౌడ్ చాలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? రథయాత్ర అంటేనే లక్షలాది మంది భక్తులు వస్తారని చెప్పేసి ప్రాథమికంగానే అంచనా వేస్తారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఒరిస్సా సంబంధించినటువంటి మొత్తం స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ కానీ అసలు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ అటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏదైతే రథాలు వస్తాయి రథాల చుట్టూ కూడా మొత్తం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కంట్రోల్లోనే ఉంటుంది. మరోవైపు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కూడా ప్రతి ఫైర్ ఇంజిన్ కానీ ఫైర్ ఫైటర్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ బళ్ళు కానీ ప్రతి 10 మీటర్లకు కూడా ఒక వెహికల్ కానీ చిన్న మినీ వెహికల్స్ కానీ ఉంచుతారు. దాని ద్వారానే అటు ప్రజలు కానీ ఫైర్ వస్తే ఫైర్ ని కాపాడేందుకు కానీ ప్రయత్నిస్తూ ఉంటారు. మరోవైపు ఇదే డిజాస్టర్ మేనేజ్మెంట్ అటు భక్తులు కూడా ఎవరైనా ఒక్కపోతే కానీ తట్టుకోపోతే వాటి నుంచి వాటర్ కూడా జల్లి వాళ్ళని కొంత ఉపశమనం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఫైర్ ఫాల్స్ అయితే కంటిన్యూగా అక్కడే ఉంటుంటాయి. కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి ఒకేసారి భక్తులు దేవుడిని దర్శించుకునే ప్రయత్నంలో భాగంగా ఒకరి మీద ఒకరు తొక్కుసలాట జరిగే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటికే ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అంటే తొక్కిసలాట జరిగిన క్రమంలోనే జరిగిందా, లేకపోతే హాస్పిటల్ కి తీసుకెళ్తున్న క్రమంలో జరిగిందా? అసలు అప్డేట్స్ ఏంటి బాలు? ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే స్పాట్ లోనే ఏదైతే తొక్కిసలాట ఘటనలోనే ఊపిరాడక ఒకరు చనిపోయినట్టున్నారు. మరొక 52 మందికి కూడా కొంత తీవ్రంగా గాయాలయ్యాయి అని చెప్పేసి అయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మరో 200 మంది పై కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. అయితే గాయాల పాలైన కానీ తీవ్ర గాయాలలో పాలైన వారిని కానీ వీరందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన హాస్పిటల్స్ అన్నింటినీ కూడా తరలించారు. వారికి అయితే చికిత్స కొనసాగుతుంది. దీనిపై అటు ఒరిస్సా ప్రభుత్వం కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటుంది. అందరికీ తక్షణమే చికిత్స అందించే విధంగా అయితే ప్రత్యేక చర్యలు చేపడుతూనే ఉన్నారు. అంటే బేసికల్ గా ఇలాంటి ఎక్కువగా క్రౌడ్ వచ్చిన సందర్భంలో అక్కడే ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించి కానీ అంబులెన్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఉంటాయి ఆల్రెడీ. అయితే అవి ఎంతవరకు ఉంటాయి? ఎస్, యాక్చువల్లీ పూరి జగన్నాథ్ సంబంధించినటువంటి మొత్తం ఏదైతే గ్రాండ్ ట్రంక్ రోడ్ మొత్తం ఉంటుందో ఇది మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ అటు ఫైర్ ఫైటర్స్ తో పాటు ఇటు ఏదైతే సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ మెడికల్ ఎక్విప్మెంట్ కూడా దగ్గరలోనే ఉంటుంది. మొత్తం ఎక్కడికక్కడ మెడికల్ సెంటర్స్ తో పాటు ఒక హాస్పిటల్ కూడా మధ్యలోనే ఏదైతే ట్రంక్ రోడ్డు మధ్యలోనే ఒక భారీగా ఒక పెద్ద హాస్పిటల్ కూడా సిద్ధం చేసి ఉంచుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరైనా ఎమర్జెన్సీ వస్తే అక్కడికక్కడ అంబులెన్స్ మూవ్ అయ్యే విధంగా కూడా అంబులెన్స్ క్లియరెన్స్ కూడా దారిలో అయితే పెడతా ఉంటారు. అయినప్పటికీ కూడా ఏదైతే రథాలు వెళ్తున్న రహదారికి సైడ్ ని ఇటువైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ని భక్తులు ఎక్కువగా ఉంటారు. ఆ ప్రాంతంలో కొంత కిక్కిసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి రథాలు వచ్చే టైంలో ఈ వెహికల్స్ కూడా కొంత మూవ్మెంట్ అయితే కొంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే భక్తులు భారీగా రావడం ట్రాఫిక్ కూడా కొంత అంతరాయం కలిగించినప్పటికీ ఇటు ఎంతమంది ఆ హాస్పిటల్ కి సంబంధించి కానీ వైద్యులుగా ఉన్నప్పటికీ కూడా మూవ్మెంట్ ముందుకి వెనక్కి వెళ్లే అవకాశం కొంత తక్కువ ఉంటుంది. నేపథ్యంలో కొంత సఫిస్టికేటెడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఊపిరాడకపోవడం కానీ ఇతరంగా ఒకరి మీద ఒకరు పడిపోవడం వంటి కారణాల వల్ల అయితే కానీ కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అంటే క్రౌడ్స్ కి సంబంధించి బ్యాచ్లుగా ఏమైనా డివైడ్ చేసే సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుందా? ఎందుకంటే లక్షలాది మంది భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. ఎలాంటి మాక్స్ నిర్వహించుంటారు ఇంతకు ముందే? అయితే పూరి సంబంధించి అలాంటి అవకాశం ఏమి ఉండదు. ఏదైతే భక్తులు రైల్వే స్టేషన్స్ కానీ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ స్టార్టింగ్ నుంచి కూడా వందలాది కౌంటర్స్ పెడతా ఉంటారు. ఎవరైతే భక్తులు కొంత రెస్ట్ తీసుకోవడానికి కానీ ఇచ్చేయడానికి కానీ వన్స్ గ్రాండ్ ట్రంక్ రోడ్ ఏదైతే పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రారంభం నుంచి అటు గుండిచా టెంపుల్ దేవి ఏదైతే అక్కడికి వెళ్తుందో సో లాస్ట్ పాయింట్ ఉంటుందో అక్కడ వరకు కూడా ఎలాంటి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడానికి ఉండదు. భక్తులందరూ కూడా ఖచ్చితంగా నిల్చొనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ నిల్చొని మధ్యలో రథాలు వెళ్తుంటే ఇటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నిల్చునే స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. మొదటగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా స్వామివారు స్వయంగా ఒరిజినల్ దేవతలు రోడ్డు మీదకి వస్తాయి కాబట్టి భక్తులకు డైరెక్ట్ గా దర్శనంకి కల్పించడానికి బయటకు వస్తాయి కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని చూడడానికి అయితే తరిస్తూ ఉంటారు. అటు ఒక సెంటిమెంట్ గా కూడా భావిస్తూ ఉంటారు. రథయాత్ర నాడు స్వామివారిని దర్శించుకుంటే అటు స్వర్గలోక ప్రాప్తి ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావిస్తుంటారు. కాబట్టి ఈ ఒరిస్సా సంబంధించిన కానీ ఇటు తెలుగు రాష్ట్రాలు కానీ అటు బెంగాల్ నుంచి కూడా ఎక్కువగా భారీగా భక్తులు అయితే వెళ్తూ ఉంటారు. పరిస్థితి నేపథ్యంలో ఆ రోడ్డు మీద అయితే ఎలాంటి కంట్రోల్ ఉండదు. దానికి సంబంధించి భక్తులు వస్తూనే ఉంటారు. ఉదయం 7 గంటల నుంచే కూడా స్వామివారిని బయటికి తేవకముందే ఈ రోడ్లన్నీ కూడా ఫుల్ గా ప్యాకప్ అయిపోయి ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్ నిజంగా ఎవరు ఊహించి ఉండరు. చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఇది. అయితే రథయాత్ర ప్రారంభమైన వెంటనే ఇది జరిగినట్టు చెప్తున్నారు. మరి రథయాత్ర కంటిన్యూ అవుతుందా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
ఎస్, రథయాత్రకి అయితే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి అయితే ఉండదు. ఎప్పుడు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఇది అక్కడ ప్రభుత్వాలకు కూడా ఏదైతే డ్యూటీ చేసేటువంటి ప్రతి ఎంప్లాయీకి కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ మీద అయితే పక్కా అవగాహన ఉంటుంది. అందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన సిబ్బందికి అయితే వాళ్ళకి మినిట్ టు మినిట్ అప్డేట్ ఉంటుంది. ఎప్పుడు గతంలో ఎక్కడ ఏదైతే భక్తులు వచ్చే పాయింట్ ఏదైతే ఉంటుందో పూరి పాయింట్, ఎంట్రన్స్ పాయింట్స్ కానీ రైల్వే స్టేషన్ కూడా అక్కడ నుంచి కూడా పూర్తిగా క్రౌడ్ మేనేజ్మెంట్ మీద అయితే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. ఎంతమంది భక్తులు ఉంటారు, ఏ రోడ్డు ఎంతమంది ఉంటారని. అయినప్పటికీ కూడా ఏదైతే మధ్యాహ్నం నుంచి రథయాత్ర ప్రారంభం అయ్యే అవకాశం ఉందో ఉదయం సుమారు 9 గంటల ఆ టైంలో స్వామివారికి ప్రత్యేక పూజలు తీసుకొచ్చి బయటికి తీసుకొస్తుంటారు. ఆ నేపథ్యంలోనే 7 గంటలకే మొత్తం రోడ్లన్నీ లాక్ అయిపోయి ఉంటుంది. అటు బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా ముందుగా స్పష్టం చేస్తుంటారు. సో ఉదయం 7 గంటల లోపే ఏదైతే గ్రాండ్ ట్రంక్ రోడ్ చేరుకోవాలి, లేకపోతే చేరుకోలేరని కూడా చెప్తున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో భక్తులు అయితే భారీగా ఉంటారు. దానికి సంబంధించి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఆ గతంలో కూడా చిన్న చిన్న ఏవైతే ఇలాంటి తొక్కిసలాట ఘటనలు అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో రథయాత్ర అయితే కంటిన్యూగా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ లో హాస్పిటల్స్ ఉంటాయి? ఎందుకంటే అక్కడ మొత్తం కూడా క్రౌడ్ కనిపిస్తూ ఉన్న సిచ్యువేషన్ లో హాస్పిటల్స్ ఎంత డిస్టెన్స్ లో ఉంటాయి బాలు? ఏదైతే పూరి జగన్నాథ్ రథయాత్ర సంబంధించిన గ్రాండ్ ట్రంక్ రోడ్ ఉందో, గ్రాండ్ ట్రంక్ రోడ్ కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ ఏదైతే బీచ్ వెళ్లే రోడ్డు, ఈ రోడ్లన్నింటిలో కూడా హాస్పిటల్స్ కానీ ఇతర కేంద్రాలు కూడా ఉంటాయి. దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కూడా అటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కూడా దగ్గరలోనే ఉంటుంది. ఇవన్నీ వీటితో పాటు ఎమర్జెన్సీ హాస్పిటల్ పాయింట్స్ కూడా అటు రైల్వే స్టేషన్స్ లో కానీ బస్ స్టాండ్స్ లో కానీ ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్డుకి సంబంధించినటువంటి ఎండింగ్ పాయింట్స్ వద్ద కూడా 30 బెడెడ్ హాస్పిటల్స్, 50 బెడెడ్ హాస్పిటల్స్ కూడా ఎమర్జెన్సీ హాస్పిటల్స్ పెడుతుంటారు. మరోవైపు ఏదైతే సోమవారం రథయాత్ర ప్రారంభమయ్యే స్టార్టింగ్ పాయింటే లెఫ్ట్ సైడ్ కూడా ఒక భారీ హాస్పిటల్ అయితే ఎప్పుడు నిర్మాణం అయ్యి ఉంటుంది. ఫిక్స్డ్ ఎమర్జెన్సీ పాయింట్స్ కోసం అక్కడ మెడిసిన్ చేసేందుకు, అటు ఎమర్జెన్సీ పరిస్థితులను కూడా ఇచ్చేసేందుకు అయితే రకరకాల ఎక్విప్మెంట్స్ కూడా సిద్ధంగానే ఉంచుతారు. ఇదంతా వాళ్ళకి రెగ్యులర్ ప్రాసెస్ ప్రతి సంవత్సరం ఉండేదే. ఏదైతే రథయాత్ర ప్రారంభం కానీ రథయాత్ర చివరి రోజున కానీ భారీగా భక్తులు రావడం, ఈ నేపథ్యంలో వారికి అయితే చేసే ఏర్పాట్ల కోసం అయితే వాళ్ళు ఎప్పుడు ప్రీ ప్లాన్ గానే ఉంటారు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరగడం అయితే బాధాకరంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ బాలు ఫర్ ద అప్డేట్స్. ఒడిశా పూరి జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందగా 120 మందికి పైగా గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని వివిధ హాస్పిటల్స్ కు తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ డిజాస్టర్ టీం కూడా ప్రజెంట్ ఉంది. అంతేకాదు అక్కడ నిర్వహించే వాలంటీర్స్ కి కూడా అందరికి కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ కి సంబంధించి పూర్తిగా అవగాహన ఉంటుంది. దీంతో వెంటనే రెస్పాండ్ అయిన టీం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. గాయపడిన వారందరినీ కూడా హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఒడిశా గవర్నమెంట్ కూడా గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అంటూ కూడా చెప్పడం జరిగింది. అక్కడ లక్షల సంఖ్యలో భక్తులు రథయాత్రని తిలకించడానికి వెళ్లిన సందర్భంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒకరు తొక్కిసలాట జరిగిన ప్లేస్ లోనే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే గాయపడ్డ వారిని మాత్రం హాస్పిటల్ కు తరలించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ఇమీడియట్ గా రెస్పాండ్ అయింది. అక్కడ అంబులెన్స్ లో గాయపడ్డ వారిని హాస్పిటల్స్ కు తరలించారు.